టీటీడీలో అవినీతి జరిగిందంటూ ఏపీ డీజీపీని కలిశారు బీజేపీ నేతలు. దొంగలు కలిసి కొట్టేసిన నగదు పంచుకున్నారు అంటూ ఫిర్యాదు చేశారు. నిజాలేంటో నిగ్గు తేల్చాలంటూ డిమాండ్ చేశారు. తిరుమల పరకామణిలో కోట్లు కొల్లగొట్టారు. రూపాయి 2 రూపాయలు కాదు, ఏకంగా 100 కోట్లకు పైగా తినేశారంటూ ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ ఆరోపిస్తున్నారు. 100 కోట్ల దోపిడీ కాదు, పై చిలుకు. దీంట్లో ఆస్తులు రాయించుకున్నారు. దొంగ దొరికినప్పుడే ఏ విధంగా తప్పించాలని చెప్పి ఆలోచించారు తప్ప స్వామివారి ఖజానాని ఏ విధంగా రక్షించాలని చెప్పి ఆ రోజున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గానీ అప్పుడైనటువంటి టీటీడీ గానీ ఆలోచించలేదు. స్వామివారికి సంబంధించిన కోట్ల రూపాయలు కొట్టేస్తే నోట్లకు బదులు ఆస్తులు రాయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు భానుప్రకాష్. చట్ట ప్రకారం శిక్షించకుండా విచారణను మమ అనిపించి వదిలేశారంటూ ఏపీ డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. కుంభకోణంలో పాత్రధారులు, సూత్రధారులందరి పేర్లను బయటపెట్టాలంటూ వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి చోరీ చేస్తే నిందితుడిని కొంతమంది సభ్యులు కాపాడారని, వాటాలు పంచుకున్నారని ఆరోపించారు భానుప్రకాష్. కేసును నీరుగార్చిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై ఇప్పటికే టీటీడీ ఈవో విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. త్వరలోనే నిందితుల పేర్లను బయటపెడతామంటున్నారు భానుప్రకాష్ రెడ్డి. పరకామణిలోనే కాదు, భక్తుల వసతి గదుల విషయంలోనూ గోల్మాల్ జరిగిందంటున్నారు జనసేన నేతలు.